నా ల్యాండ్ ఓ 20 అడుగులు మీ కాంపౌండ్లోకి వచ్చింది. మీ వైపు వాళ్ళు పొరపాటున ఫెన్సింగ్ నా ల్యాండ్ 20 అడుగులు కలుపుకొని వేశారు. నీ దగ్గర పేపర్లు సరిగ్గా ఉన్నాయా? అవును మేడం, అన్నీ సరిగ్గానే ఉన్నాయి మేడం. అయితే కోర్టుకెళ్ళు. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మేడం, ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, ఒకసారి మాట్లాడుకుంటే సరిపోతుంది అని వచ్చాను మేడం. అది బై మిస్టేక్ అవ్వలేదు. నేనే కావాలని ఉద్దేశపూర్వకంగా ఫెన్సింగ్ వేయించాను. నీ ప్లేస్ ని నేనే కబ్జా చేయించాను. నీకిప్పుడున్నది ఒక్కటే దారి. నేనడిగిన రేటుకి స్థలం ఇచ్చేయడమే, లేదా కోర్టుకి వెళ్తానంటే నీ ఇష్టం. తీర్పొచ్చేలోపు ఆ స్థలంలో మా బిల్డింగ్లొస్తాయి. ఇది అన్యాయం మేడం. శివగామి మేడం, మీరైనా చెప్పండి మేడం. ఆవిడేమైనా న్యాయమూర్తా, పెదరాయుడా తీర్పు చెప్పడానికి? ఆఫ్టర్ ఆల్ ఇంటి పని మనిషి. ఆవిడ గారి శాలరీ కట్ చేస్తేనే అడిగే దిక్కు లేదు. నీకే న్యాయం చేస్తుంది. ఇది చాలా అన్యాయం మేడం. అన్యాయం అని తెలిసి కూడా న్యాయం అడగడానికి వచ్చావా? ఇది న్యాయమా చెప్పు. వెళ్ళో. ఇది ఇక్కడ సాల్వ్ అయ్యే విషయం కాదు. ప్లీజ్ మేడం, నేను చాలా కష్టపడి కొనుక్కున్న స్థలం మేడం. అక్కడ ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాను. నాకు అన్యాయం చేయకండి మేడం. మేడం, మీరైనా చెప్పండి మేడం ప్లీజ్. చూడండి లక్ష్మణ్ గారు, మీకు నేనిచ్చే సలహా ఒకటే. ఇక్కడుండేది మనుషులు కాదు, రాతి బొమ్మలు. అందుకే హృదయం ఉండదు, మానవత్వం ఉండదు. మీరిలా బతిమాలితే వాళ్ళు మీ నెత్తినెక్కి ఆడతారు, ఎదురిస్తే బెదురుతారు. అబ్బా, ఎదిరిస్తే బెదరడానికి ఇక్కడుంది కుందేలు పిల్లలు కాదు. తెలుసు మీరు తోడేళ్ల గుంపు అని. మీ బతుకులు జీవితాలు ఇంతే.